ఒంగోలులోని బాలుడి మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. చెరువు కొమ్ముపాలెం సమీపంలో ఓ బాలుడు చెరువులో మృతదేహం లభ్యమైంది. ఆటిజంలో బాధపడుతున్న 6 ఏళ్ల బాలుడు నిన్న మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. బాలుడి కోసం పోలీసులు రాత్రంతా గాలించారు. చెరువు కొమ్ముపాలెం సమీపంలోని ఓ చెరువు వద్ద పోలీసు జాగరం ఆగిపోయింది. గజేతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నం 3:30 ఆ టైంలో మనకు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి చెరువు కొమ్ముపాలెం విలేజ్ లో ఒక 6 years బాయ్ రిచర్డ్ రే అని చెప్పేసి అతను మిస్ అవటం జరిగింది. వాళ్ళ మదర్ వచ్చేసి లోకల్ గా ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తారు. ఈ బాబుకు కూడాను ఆటిజం ఉంది. మదరు కేర్ఫుల్ గానే ఉన్నారు, కానీ గేట్ తీసి ఉన్నటువంటి సమయంలో కాలేజీ దగ్గర నుంచి ఆ బాబు బయటికి పరిగెత్తుకుంటా రావటం, తర్వాత విలేజ్ లో కూడాను చిన్న చిన్న షాపులు ఉంటే చాక్లెట్స్ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత ఆ టైం నుంచి కొంతమంది విలేజర్స్ గమనించిన తర్వాత ఎడ్డు వెళ్ళిపోయాడు అన్నది గమనించలేదు. తర్వాత మాకు ఈవినింగ్ సమాచారం వచ్చిన తర్వాత మేము కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ పోలీసును డిప్లాయ్ చేయటం జరిగింది. రాత్రి వరకు 15 టీమ్స్ గా ఫామ్ చేసి బాబు కోసం నైట్ అంతా కూడాను 1 గంట వరకు కూడాను గాలించడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఈ విలేజ్ విజిట్ చేయడం జరిగింది. ఈవినింగ్ డాగ్ స్క్వాడ్ ను కూడా పంపించడం జరిగింది. బాబు యొక్క నిన్న ఇడిచిన బట్టలు స్మెల్ చేయించేసి ఏడన్నా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి సెట్ చేస్తే మనకు ఈ ట్యాంకు ప్లస్ అట్లానే భగీరథ కెమికల్స్ వాళ్ళది వాటర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ దాకా వచ్చేసి ఆగిపోయింది అనమాట. మార్నింగ్ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసేటటువంటి సమయంలో అన్ఫార్చునేట్లీ మనకు బాడీ ఇక్కడ విలేజ్ కి అడ్జసెంట్ గానే విలేజ్ లోనే ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంక్ లో